దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని బిడ్డగా ఒక అద్భుతమైనటువంటి మాటను మనం పునరుద్ధాన దినం ముందు మనం తెలుసుకుంటున్నాం. ఏంటి ఆ పునరుద్ధాన దినం ముందు మనకు విశేషమైనటువంటి కార్యము ఏంటంటే, యేసు ప్రభు సమాధిలో నుంచి లేచి అందరికీ కనబడ్డాడు. మూడో రోజు ఆయన చెప్పినట్లుగా లేచి పరిశుద్ధులైనటువంటి దేవుడు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటను నెరవేర్చి ఆయన అందరికీ కనబడ్డాడు. మగ్దలేని మరి కనబడ్డాడు, శిష్యులు కనబడ్డాడు. అలాగే ఎమ్మాయి దారిలో ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే వారితో సంభాషించాడు, వారికి రొట్టె విరిచిచ్చాడు. అలాగే గలిలియా ప్రాంతములకు శిష్యులందరినీ తీసుకెళ్ళి అక్కడికి వారందరినీ తీసుకెళ్ళి ఆరోపణమయ్యాడు. పేతురు మరలా చేపలు పట్టి దానికి వెళ్తే అక్కడ మరలా ఆయన ఆ దరిన 200 మూరలు ఉన్నటువంటి దరిని చేరి, పిల్లలారా మీకు ఆహారం మీ దగ్గర ఏమైనా ఉందా అన్నప్పుడు, లేదన్నప్పుడు ఆయనే వారికి రొట్టెలను రొట్టెను వారికి ఇచ్చి 153 గొప్ప చేపలు అక్కడ వారిని కుడివైపు వలవేయమని చెప్పి 153 గొప్ప చేపలు వారికి చూపించి వారిని ధైర్యపరిచి, పేతురు నడుస్తున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమించు. ఇవన్నీ కూడా పునరుద్ధానం జరిగిన తర్వాత ఆ గొల్గొతా కొండ మీద దేవుడు కార్చిన రక్తము ప్రతి లోయలోకి నీళ్ళలోకి వెళ్ళి అక్కడ కుష్ఠరోగులు స్వస్థత పొందారు. చనిపోయినటువంటి వారు తిరిగి లేచి సమాజంలో పరిశుద్ధులందరూ కనబడ్డారు. ఇవన్నీ ఈ పునరుద్ధాన శక్తి అన్నమాట. ద రెజరెక్షన్ పవర్ మనల్ని ఏం చేస్తుందంటే, ఈ మానవ అతీతమైనటువంటి శక్తి మనకు కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ శక్తిని మనము గమనించినట్లయితే, ఆయన సమాధిని ఉర్లించి ఉండడము, సమాధిలో లేకుండా ఉండడము, ఆయన సమాధికి బలిప్రొద్దులను కాపలా పెట్టడము, ఇవన్నీ కూడా మనం చూసాం, మనం చదువుకున్నాం. కానీ ఆ అపోస్తల పౌలుకు ఉన్నటువంటి ప్రత్యక్షత ఏంటంటే, అసలు అట్లాంటి పునరుద్ధానం, యేసు యొక్క పునరుద్ధానము నాకు కూడా కావాలి. అర్థమవుతుందా? యేసు యొక్క పునరుద్ధానం నాకు కూడా కావాలి. అలాంటి స్థితి నాకు కావాలి. అంటే ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడని చెప్పుకుంటున్నాం మనము. కానీ ఆయన పునరుద్ధానుడైనటువంటి దేవుడిని చెప్పుకోవడం మంచిదే, కాదల్లా. కానీ ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో ఆ పునరుద్ధాన శక్తి అంటే ఒక వ్యక్తి తిరిగి బ్రతకడం అనుకుంటారు. కాదు. యేసు ప్రభు చాలామందికి రొట్టెలు పంచాడు. 5 రొట్టెలు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచాడు. పిల్లలు పురుషులు అందరూ కలిసి ఒక 25,000 మంది తినుంటారు. కానీ మరలా యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆ రొట్టెలు చేపలు తినాలని, లేకపోతే స్వస్థత పొందాలని అక్కడికి వస్తున్నారు. కానీ అదే పేతురు ప్రసంగం చేస్తే 8,000 మంది మారారు, 5,000 మంది మారారు, 3,000 మంది మారారు, బాప్తిసం తీసుకున్నారు. కాబట్టి ఈరోజు పునరుద్ధాన శక్తి మీరు గమనించాలి. యేసు ప్రభు అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నప్పుడు పునరుద్ధానం చెందల. వారిని చాలాసార్లు చెప్పాడు, మీరు ఆహారం విషయంలో అయితే కొన్నిసార్లు నా దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదు అంటున్నాడు దేవుడు. కానీ రక్షణ విషయంలో వారిని ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుని వారికి రక్షణ అనుభవం ఇచ్చాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్నటువంటి శిష్యులకి వారు వెంబడించిన తర్వాత యేసయ్యని సమస్తం విడిచిపెట్టారు.
సమస్తము. అందుకే ఆ పునరుద్ధాన శక్తి వారిలోకి వచ్చింది. హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చూస్తే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వల్లైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం. ఇది చాలా లోతైనటువంటి భావగర్భితమైనటువంటి మాట. పౌలు డెసిషన్, పౌలు తీర్మానం. చూడండి 10వ వచనంకి వస్తే ఇంకా లోతుగా మాట్లాడుతున్నాడు. ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని ఆయన మరణం విషయంలో సమానానుభవం గలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడుటకు ఎటుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెట్టతో సమానముగా ఎంచుకొనిచున్నాను. దేవుని బిడ్డలారా, దేని నిమిత్తము ఆయనకున్నటువంటి ఐశ్వర్యము, ఘనత, ఆయనకున్న డబ్బు, ఆయనకున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆయనకి అది అడ్డు రాకూడదని, ఆ పునరుద్ధాన శక్తికి ఆ మాటలు లేక ఆ డబ్బు, ఆస్తి అంతా అన్నిటినీ కూడా వెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను నేను. అంటే పునరుద్ధాన శక్తి ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణము విషయంలో సమానానుభవం గలవాడని. లాజర్ని ఎన్నిసార్లు బ్రతికించాడంటే 100 సార్లు బ్రతికించినా చనిపోతాడు లాజరు. యాయిరు కుమార్తెను బ్రతికించాడు యేసయ్య, మళ్ళా చనిపోయింది. నాయని గవిని దగ్గర విధవరాలు కుమారుని బ్రతికించాడు, మళ్ళా చనిపోయాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు పునరుద్ధానం కలిగిన తర్వాత మార్తా మరియలతో చెప్తున్నాడు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును అని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మార్తా మరియలు అర్థం చేసుకోలేకపోయారు. ఈరోజు చాలామంది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈరోజు ఏ విధము చేత నేను క్రీస్తు యొక్క పునరుద్ధానములో నువ్వు సమానానుభవం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నువ్వు మొట్టమొదటిగా ఈ శరీరములో ఉన్నటువంటి ఆశలు, కోరికలు, లేక నువ్వు అనుకున్నటువంటి డ్రీమ్స్, ఈ లోకములో కావాల్సినటువంటి భూములు, ఆస్తులు, అంతస్తులు, నీ డిజైన్స్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ కూడా పక్కన పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైనది. మనం ఏమనుకుంటాం అంటే అన్నీ చేస్తున్నాను కానీ ఒకటి మాత్రం నన్ను బాగా పీడిస్తుంది, నేను దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ ఆశ నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ కోరిక నేను విడిచిపెట్టలేకపోతున్నాను. దేనికోసం నువ్వు విడిచిపెట్టాలంటే క్రీస్తు యొక్క పునరుద్ధానము, సమానానుభవం. ఆయన లేచాడు, ఆయనతో కూడా నువ్వు సమానంగా లేచే శక్తి నీకు కావాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. అర్థమైంది పాపడా. దేవుని బిడ్డలారా, బాగా అర్థం చేసుకోండి. నువ్వు క్రీస్తు యొక్క శరీరమును దాల్చాలంటే ఆయన ఈ లోకంలో ఎలాగ జీవించాడో అలాగ నువ్వు జీవించాలి. ఏ ఆశ లేదు ఆయనకి. సైతాన్ ఆయన తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాలన్నీ చూపించింది ఒక్క నిమిషంలో. కానీ దేవుడు లోపడ్డా? లోపడ్డా. ఆహారం విషయంలో రొట్టెని, ద్రాక్ష రసం, రొట్టిని రాయిని రొట్టి చేసుకోమన్నాడు. చూడండి ఎలాంటి మాట. కానీ వాడు చెప్పిన మాట దేవుడు విన్నాడా? వినలా. పైనుంచి దూకమన్నాడు, దూకాడా? ఏది కూడా ఆ శరీరంలో ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆయన్ని ఏం చేసిందంటే విజయవంతంలోకి నడిపించింది. ఈరోజు మన జీవితంలో ఎందుకు మనం గెలవలేకపోతున్నాం అంటే, ఒకటి ఆశల వలయంలో చుట్టుకొని ఉంటాం. మనం ఏదో ఒక దగ్గర మనం బ్లాక్ అయిపోతుంది మన మైండ్. అది జరగలేదే, అది జరిగితే బాగుండు కదా, అది జరుగుంటే ఎలాగున్నావు, అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అక్కడే ఆగిపోతుంది నీ మైండ్. దేవుడిని చాలాసార్లు పదే అడుగుతూ ఉంటాం, ప్రభువా ఇది నా జీవితంలో ఇది నేను పొందుకోవాలనుకుంటున్నాను, పొందుకోలేకపోయాను.
ఎందుకు ప్రభా అని చెప్పి దాన్ని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటాం. పౌలు కూడా ఒక విషయంలో ప్రశ్నించాడు చాలాసార్లు. ప్రభా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, దాన్ని తీసివేయాలని నేను చాలాసార్లు నేను ప్రార్థన చేశాను. అది నాకు సైతం దూతలాగా ఉంది ఆ ముళ్ళు, కానీ అది పోలా, తీసివేయబడలా. ఏంటి ప్రభా ఇట్లాగా అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాడు. శ్రమల గురించి, బాధల గురించి, కష్టాల గురించి, దెబ్బల గురించి విచారించుకుంటున్నాడు కొంత. కానీ అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఏం చెప్పింటే నా కృప నీకు చాలు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏదైతే విడిచిపెట్టాలో దాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడే ఆ పునరుద్ధాన శక్తిని పొందుకుంటావు. 2 విషయాలు నేను ఈరోజు మీకు గుర్తు చేస్తాను. మన బాడీలో ఏముండాలి, మన శరీరంలో 2 విషయాలు దేవుడు ఏ విధంగా ఈ లోకాన్ని జయించాడో వాటిని మనము తెలుసుకున్నప్పుడు ఆ పునరుద్ధాన శక్తి మీకు వస్తుంది, నాకు వస్తుంది. అప్పటి వరకు ఆ పునరుద్ధాన శక్తిని పొందుకోలేదు. చూడండి, దావీదు జీవితంలో ఆయన అన్నింటినీ కూడా చాలాసార్లు దేశాన్ని కూడా విడిచిపెట్టి అరణ్యంలో ఉన్నాడు. ఎందుకంటే సౌలు జరుగుతున్నాడు, అలాగే అబ్షలోము జరుగుతున్నాడు, అలాగే తన భార్యలను బిడ్డలను అందరిని విడిచిపెట్టి అరణ్యంలో ఉంటున్నాడు. కానీ ఆయన మాట్లాడుకునే మాట ఏంటంటే యెహోవా నా కాపురి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల నన్ను ఆయన శాంతికరమైన జలముల యొద్ద నన్ను, తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను, ఇట్లాగ అన్నీ మాట్లాడుకుంటున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నీ అపాయములకు నేను, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరిస్తూ ఇవన్నీ చెప్పుకుంటున్నాడు. అలాగే అబ్రహాం అంటాడు, నీ స్వదేశాన్ని విడిచిపెట్టు, నీ సొంత ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నేను చెప్పిన దగ్గరికి వెళ్ళు. ఆఖరికి కుమారుని కూడా అడిగాడు దేవుడు. ఆయన వెనదీయక ఆయన పర్వతం మీదకి తీసుకెళ్ళి ఇస్సాకుని బలి అర్పించేదానికి సిద్ధపడ్డాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అంటాడు, ఇందు నిమిత్తమే నువ్వు దేవునికి భయపడేవాడని నాకు తెలియనని చెప్పి ఆ చిన్నవాడిని ఏం చేయొద్దు అని దేవుడే మాట్లాడతాడు కదా. అబ్రహాం అంత గొప్పడు ఈ భూమి మీద ఇంతవరకు పుట్టలేదండి. ఎందుకంటే దేవుడు అనే విషయంలో ఆయన దేవునికే స్నేహితుడు అయిపోయాడు. అంటే దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది అబ్రహాం చేయడం ఆయనకి ఇష్టంగా మారిపోయింది. ఈరోజు నువ్వు ఒక కార్యం చేయాలంటే ఆ ఇంటిని విడిచిపెట్టవు, ఒక కార్యం చేయాలంటే ఎంతో బాధపడతావు, నువ్వు చేసి కూడా దాని ప్రతిఫలం పొందలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపోతావు చేసి కూడా. ఎందుకంటే ఆ పునరుద్ధార శక్తి, ఆ పరిశుద్ధాత్మ నడిపింపు, అభిషేకం నువ్వు పొందుకోలేక నీకు మనుషులు కనబడతారు కానీ, ఆ పాస్టర్ కనబడతారు, లేకపోతే విశ్వాసి కనబడతారు, అక్కడ ఉన్నటువంటి వారు కనబడతారు, కానీ నీవు చేసిన పనికి దేవుడు కనబడాలి. దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడని గుర్తుపెట్టుకో. ఏలియా ఎలీషా మీద దుప్పటి వేసినప్పుడు తన తల్లిదండ్రులను ఇద్దరిని ముద్దు పెట్టుకొని ఆయన 12 అరకలతో దున్నుతున్నటువంటి ఆ అరకలన్నింటినీ లేక ఎడ్లన్నింటినీ అక్కడ పక్కన పెట్టి కొన్ని వధించి అక్కడ భోజనం పెట్టి తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వెనక తిరగకుండా వెళ్ళిపోయాడు. ఇదనమాట దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం ఒక జీవిత నావ ఎక్కడికైనా వేసుకొని వెళ్ళాము, తిరిగి వచ్చేదానికి మరలా మనం సిద్ధపడతాం. అక్కడ బాగలేకపోతే పరిస్థితులు. కానీ దేవుని వెంబడించేవారు నాగటి మీద చేయిపెట్టి వెనక్కి తట్టు తిరగకుండా విశ్వాస జీవితంలో ఒక పాస్టర్గా, ఒక విశ్వాసిగా నువ్వు వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్ళాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ఏలియా కంటే గొప్ప కార్యాలు ఎలీషా చేశాడు ఆయన. కారణం ఏంటంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడము దేవుని వంతు. నిన్ను వాడుకుంటాడు ఆయన. సమయాలు దాని నుంచి బేర్సభ వరకు దీర్ఘదర్శిగా ఉన్నాడు, రాజులను అభిషేకించేవాడుగా ఉన్నాడు. ఏలీ గురించి చెప్పగలిగినటువంటి, దేవుని స్వరం వినగలిగినటువంటి శక్తిని పొందుకున్నాడు. ఆ ప్రదీపము ఆరిపోకుండా చూసుకుంటున్నాడు. శిలోకు మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు ఎడతెగక. అందుకే అనేక బాధ్యతలు సమయాలకి దేవుడు అప్పగించాడు. దేవుడు మాట్లాడే వ్యక్తి.
అన్నా ఎల్కానా దగ్గరికి పోయినట్లు మనకి ఎక్కడ బైబిల్లో రాయలేదండి. రాశారమ్మా? చెప్పండి. నేను చదివినప్పుడు నాకేడ కనపడలా. ఏ సమయాలు వెళ్ళి అన్నా దగ్గరికి పోయి మాట్లాడడం, పోయి భోజనం చేసి రావడం, ఎల్కానా దగ్గరికి పోయి ప్రార్థన చేయడం చూసారా ఎప్పుడన్నా? చెప్పండి. ఏమి అదే మీరైతే చెప్పండి అమ్మా. వెంకటగిరికి 10 సార్లు పోతావు, ఈ పక్క బాలరెడ్డిపాలెంకి ఒక 20 సార్లు పోతాం, నెల్లూరుకి ఏ అవసరాలు ఎన్ని ఉన్నాయని పోతాం. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఒకసారి దేవుని వెంబడించిన తర్వాత నీలో ఆ పునరుద్ధార శక్తి కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను పిలిచినటువంటి పిలుపు నువ్వు గుర్తించాలి. నువ్వు గుర్తించినప్పుడే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆనోకు దేవునితో నడిచెను అని ఉంది. ఆనోకు దేవునితో నడిచెను. అతన్ని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళిపోయాడు. ఏలియాని అగ్నిరథంలో వచ్చి తీసుకెళ్ళిపోయాడు. నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని యొక్క పునరుద్ధాన శక్తి పాత నిబంధన గ్రంథంలో ఒకే ఒక దగ్గర ఉంది. అది యోగుకు చెప్తాడు దేవుడు, యోగుకు గుర్తు చేస్తాడు. ఆయన నా విమోచకుడు సజీవుడు అంటాడు. ఏమంటాడు? నా విమోచకుడు సజీవుడు. ఆయన తప్ప ఆ మాట ఎవరు అనలేదండి. ఎందుకంటే చాలామందికి ఒక మనిషి తిరిగి బ్రతుకుతాడని వారికి తెలీదు. ఈరోజు చాలామంది జీవితంలో ఇది ఆత్మీయ స్థితిలో వారు ఉన్నారని, వారికి ఆత్మీయ స్థితి ఉందని వారికే తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ నిన్ను దేవుడు ప్రేమించి నీతో మాట్లాడినటువంటి మాటలను ఎప్పుడైనా నీ జీవితంలో అర్థం చేసుకున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవునితో నువ్వు సంబంధం కలిగి జీవించే వ్యక్తిగా ఉన్నప్పుడు నీకు దేవుని శక్తి, దేవుని పునరుద్ధాన శక్తి అర్థమవుతుంది. యోబు గ్రంథం 19:25 అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత నా శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేను చూచెదను. మరి ఎవరును దాన్ని ఎవరి కాదు, నేనే కళ్ళారా ఆయనను చూచెదను. హల్లెలూయా. అంటే పునరుద్ధాన శక్తి గురించి మాట్లాడుతున్నాడు. చాలామందికి బైబిల్లో ఉన్నటువంటి వారికి నిరీక్షణ లేదు, కానీ యోబుకి నిరీక్షణ దేవుడు ఇచ్చున్నాడు. దేవునికి ఇస్తాడు. పాత నిబంధన గ్రంథంలో చాలామంది దేవుని గురించి రాశారు. ప్రసంగి గ్రంథంలో మనైనది మరలా మంటికి చేరును, ఆత్మ తాను దయచేసి దేవుని దగ్గరికి పోవును, నువ్వు చేరునని చెప్పారు. కానీ ఇక్కడ ఏమంటాడంటే నా శరీరం, నా విమోచకుడు నేను చూస్తాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా మనం తెలుసుకున్నట్లయితే అర్థము ఏంటంటే, నువ్వు ఏదైతే దేవుని దగ్గర పొందుకోవాలని ఆశించి దేవుని మందిరానికి వస్తున్నావో, ఈరోజు చాలామంది వస్త్రాలు వేసుకుంటారు, కొత్త వస్త్రాలు వేసుకోరా? చెప్పండి. వారు దేనికి వేసుకుంటారో వారికే తెలియదు. సమాధి తెరవబడింది నిజమే. ప్రపంచంలో సమాధులన్నీ అట్టే ఉన్నాయి, కానీ యేసు ప్రభు సమాధి మాత్రం తెరవబడింది. ఆయన లేడు, ఇక్కడ లేడని దేవదూతలే చెప్పే. ప్రపంచంలో ఈరోజు చాలామంది వస్త్రాలు వేసుకుంటారు, అది నిజం. దేవునికి స్తోత్రం. తెలుసో తెలియకో వారు వేసుకుంటున్నారు, మంచిదే. కానీ వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన ఈ వ్యక్తి పునరుద్ధానం చెందాడా? ఈ వ్యక్తి పునరుద్ధానం చెంది ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ బలహీనతలన్నీ పోయి దేవుని యొక్క శరీరంలాగా మార్చబడి 3వ రోజు లేచినటువంటి ఆ శరీరం, యేసుక్రీస్తు యొక్క శరీరం, రూపాంతరము చెందే శరీరం, ఆ శరీరంకి నీ విశ్వాసము, నీతో ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ అలాంటి శరీరముగా నిన్ను చేయాలని దేవుడు నీకు ఒక ఎగ్జాంపుల్గా పునరుద్ధానం చెందాడంట. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని వైపు వస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేన్ని విడిచిపెట్టాలంటే సమస్తం విడిచిపెట్టాలి.
నువ్వేమి ఎత్తుకుపోవు. అలెగ్జాండర్ ప్రపంచమంతా జయించాడు, కానీ ఆయన పెట్టి సమాధి పెట్టిలో నుంచి చేతులు బయట పెట్టారంట. ఎందుకు పెట్టారంటే నేనేమి ఎత్తుకుపోవట్లా. అది ఒక గుర్తుగా ఉంది ప్రపంచానికి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ప్రకటన గ్రంథము 14:13 చదవండి. ప్రకటన గ్రంథము 14:13 ఒక ప్రత్యక్షత దేవుడు యోహాను భక్తునికి చూపించాడు. ఏంటంటే, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వీటిని నిజమే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోనని. హల్లెలూయా. ఏం పోతాయి తల్లి? క్రియలు పోతాయి. నీ జీవితంలో దేవుని యొక్క క్రియ నీలో జరగకపోతే దేవుని యొక్క శక్తి నువ్వు పొందుకోలేవు. అందుకే నన్ను వెంబడించేవారు సమస్తమును విడిచిపెట్టాలి. ఒక ఆయన అన్నాడు, ప్రభా నిత్య జీవం పొందుటకు నేనేం మంచి కార్యం చేయాలంటే, నేను దశభాగం ఇస్తున్నాను, నేను అందరిని ప్రేమిస్తాను, తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను, అన్ని మంచి చేస్తున్నానంటే నీకు ఒకటి కొదవగా ఉంది. ఏంటంటే నువ్వు చాలా గొప్ప ఆస్తిపరుడు, నువ్వు ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చేసి అప్పుడు నువ్వు నన్ను వెంబడించు. అప్పుడు నీకు పరలోక రాజ్యం దొరుకుతుంది, నిత్య జీవం దొరుకుతుంది, పొందుకుంటా. వాడు యేసు ప్రభు చెప్పిన మాట వినలా. వ్యసనపరుడే వెళ్ళిపోయాడు, బాధపడ్డాడు. ఈరోజు నీ జీవితంలో ఎన్ని వ్యసనాలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని దుఃఖులు ఉన్నాయి. ఏదైతే విడిచిపెట్టలేకపోతున్నావో దాన్ని నువ్వు మొట్టమొదటిగా విడిచిపెట్టాలి. శరీరాశిని విడిచిపెట్టలేకపోతున్నావా? జీవకుడమ్మాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా? ఈ లోకంలో ఉన్నటువంటి కోరికలను, చీకటి కార్యాలను విడిచిపెట్టలేకపోతున్నావా? చెడ్డమాటలు విడిచిపెట్టలేకపోతున్నావా? పాపపు తలంపులు విడిచిపెట్టలేకపోతున్నావా? పాపాన్ని చూసే స్థితి విడిచిపెట్టలేకపోతున్నావా? ఎన్ని ఈ లోకంలో దేవునికి ఇష్టం లేనివి ఉన్నాయో అవి పునరుద్ధానం చెందకుండా నిన్ను, ఆ పునరుద్ధాన శక్తి నీలో ప్రభావితం చెందకుండా చేసే కార్యాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటి నేను విడిచిపెట్టాను. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మందికి పునరుద్ధాన శక్తి అంటే ఆయన లేడు అని లేచి అని చెప్తా ఉంటారు. కానీ యేసు ప్రభు అంటాడు, మీరు నన్ను వెంబడించినప్పుడు ఆ వెంబడించడంలో చాలా విలువైనటువంటి విషయాలు దేవుడు చెప్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 18 28 లూకాసు వార్త 18 పేతురు, ఇదిగో మేము మాకు కలిగిన విడిచిపెట్టి నిన్ను వెంబడించింది మనగా. ఆయన చూడండి, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను విడిచిపెట్టేవాడు ఎవడను ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవము పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. బాగా అర్థం చేసుకోండి. అన్నదమ్ములు విడిచిపెట్టాలి, భార్యని విడిచిపెట్టాలి, తల్లిదండ్రులు విడిచిపెట్టాలి, పిల్లలు విడిచిపెట్టాలి. ఎంత కష్టం. కానీ వాళ్ళు ఏం విడిచిపెట్టాలి. అక్కడ మరియ తల్లి యేసు ప్రభుతో ద్రాక్షరసం చేసినప్పుడు లేదా? చెప్పండి. మేడగది సహవాసంలో పరిశుద్ధాత్మ ముందుకు మరియ తల్లి లేదమ్మా? జేమ్స్ లేడా? యాకోబు లేడా? వీళ్ళందరూ బంధువులే యేసు ప్రభుకి. కానీ ఇక్కడ లోతైన విషయం ఆయన చెప్పినటువంటి మాటల్లో, నువ్వు ఆ పరలోక రాజ్యం పొందుకోవాలి, పునరుద్ధాన శక్తి పొందుకోవాలి. దేవుని రాజ్యంలో చేరాలంటే నువ్వు ఏ విధమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరగాలి? పాత గత జీవితం చచ్చిపోవాలి. ఏం కావాలి? పాత గత జీవితం చనిపోవాలి.
నువ్వు ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా అవన్నీ విడిచిపెట్టాలి ఒక రోజుకి. ఆ విడిచిపెట్టే ముందు దేవుడు నీలో మనుషులకు కనబడాలి. దేవుడు నీలో మనుషులకు కనబడాలి. ఆ పునరుద్ధార శక్తిని పొందుకునే శక్తి నీకు కావాలి. దేవుని యొక్క శక్తి ఎలాగ నీకు వస్తుందంటే నువ్వు తీసుకునే తీర్మానంలో వస్తుంది. యేసు ప్రభువు చెప్తున్నాడు, మేము అన్ని వదులుకున్నాం ప్రభు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం త్వరగా చదవాలి. నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను అక్కచెల్లెలైనను తండ్రినైనను పిల్లలైనను భూములైనను ఇళ్ళనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. హల్లెలూయా. ఈరోజు చాలా లోతైన విషయాలు మనం వింటున్నాం. ఏం విడిచిపెట్టాలి? శరీరాశే కాదు, నేత్రాశే కాదు, జీవడమో కాదు, డబ్బే కాదు, ఆస్తి కాదు. నీకున్నటువంటి బంధాలన్నీ తెచ్చుకొని దేవుని బంధంలో ఉండాలి. ఆత్మీయ బంధం అంటారు కానీ స్పిరిచువల్ రిలేషన్షిప్ నీకు కావాలి. ఎవరు నా అన్నదమ్ములు, ఎవరు నా బంధువులు, నన్ను వెంబడించేవారు నా అన్నదమ్ములు, నాకు చెల్లెళ్ళు, నా తండ్రి, నా తల్లి అని అంటాడు యేసు ప్రభు. నువ్వు అలాంటి స్థితిలోకి ఎదగాలి. ఎక్కడైతే పునరుద్ధార శక్తి ఉందో అక్కడికి మనుషులు పిలవాల్సిన అవసరము లేదు. ఆ పునరుద్ధార శక్తి ఆకర్షిస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకము వారిలో ఉన్నటువంటి దేవుని యొక్క అభిషేకము వారిని బలపరుస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా, హల్లెలూయా. చేతుల్లో ఉన్నటువంటి అన్నింటినీ విడిచిపెట్టిన తర్వాత చేపలు విడిచిపెట్టాడు, వలలు విడిచిపెట్టాడు, నావను విడిచిపెట్టాడు, కుటుంబాన్ని విడిచిపెట్టాడు, అన్ని విడిచిపెట్టాడు. కానీ వాళ్ళే వెంబడిస్తున్నారు. అందరూ వాళ్ళే వస్తాయి, వెనక్కి వస్తాను. బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ విషయంలో పునరుద్ధానం చెందాలని ఆశిస్తున్నావో దానికి 2 విషయాలు. ఒకటి, ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టడం. మీరు ఇప్పుడు తెలుసుకుంది. శారీరక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టడం తెలుసుకుంది. మనసుకి, బాడీ అండ్ మైండ్ అండ్ సోల్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాణాత్మ దేహములకు సంబంధించిన బట్టి వాటిని నువ్వు విడిచిపెట్టాలని చెప్పినటువంటి మాటలు మీరు విన్నారు. రెండోది చూడండి, నేను త్వరగా ముగిస్తాను. రెండోది ఏం విడిచిపెట్టాలి, ఏమి కలిగి ఉండాలి చూడండి. రెండవదిగా ఏం కలిగి ఉండాలంటే ఆత్మ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆత్మ కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:11 చూడండి. 8:11 ఆత్మ నియమమైన ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నది. క్షమించండి, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, మళ్ళా చదువుతాం చూడండి. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములు కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయు. హల్లెలూయా. ఏముంది నీలో? ఏముందమ్మా? ఏముండాలి? నువ్వు తిరిగి జీవింపజేయాలంటే, చనిపోయినా తిరిగి లేయాలంటే, ఒకటి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిన్నింటినీ విడిచిపెట్టాలి. శరీరాశ, నేత్రాశ, జీవడమ్మములు ఈ లోకంలో ఏదైతే ఉన్నాయో, డబ్బు, ఆస్తి, అంతస్తులు, బంధువులు, పిల్లలు అందరినీ విడిచిపెట్టి యేసుక్రీస్తు వైపే చూడాలి. చాలా కఠోరమైనటువంటి పరిస్థితి. అందరూ వారు పరలోక రాజ్యానికి అందరికీ పునరుద్ధార శక్తి కాదు. ఆయన అంటాడు, ప్రకటన గ్రంథం 1:18 చదవండి. ఏమంటాడు చూడండి. పాతాళ లోకపు తాళపు చెవులున్నాయదా నా స్వాధీనంలో ఉన్నాయి. నేను మృతుడునైతిని కానీ ఇదిగో యుగ యుగములకు సజీవుడును. ఇలాంటి దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు. అయితే ఇక్కడ రోమా 8:11 మృతుల్లో నుండి యేసుని లేపిన ఆత్మ అంట. ఏమాత్మ? మృతుల్లో నుండి యేసుని లేపిన ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా. చచ్చిపోయిన మన శరీరాన్ని, మట్టికి మన్ను అయిపోయిన శరీరాన్ని, దుమ్ముకు దుమ్ము అయిపోయిన శరీరాన్ని, బూడిదకి బూడిద అయిపోయిన శరీరాన్ని
మరణానికి గురైపోయినటువంటి ఈ శరీరాన్ని ఎవరు లేపగలరు? హల్లెలూయా. అదే అన్నమాట, ఆత్మదేవుడు నీలో ఉన్నాడు. ఎలీషా ఏ విధముగా ఆయన చనిపోయాడంటే మరణకరమైన రోగం ఆయనకి వచ్చింది. అయితే ఆయన్ని పాతి పెట్టిన తర్వాత అక్కడ ఒక శవమును తీసుకెళ్ళి ఆయన పక్క రాజుకి సైన్యానికి భయపడి ఆయన సమాధిలో ఒకరిని పెడితే ఆయన ఎముకల దగ్గర బ్రతికాడు. ఎంత శక్తి చూడండి. చచ్చిపోయినటువంటి ఈ ఎలీషాకి ఎముకలకి ఎంత బలం ఉంది, పరిశుద్ధాత్మకి ఎంత బలం ఉండాలి. దేవునికి ఇస్తాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు. ఆయనకి మరణం లేదు. ఆయన జీవాధిపతి, జీవింపజేయ ఆత్మ కలిగినటువంటి దేవుడు. మరణమునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయదు. అందుకే మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలి. ఊరికినే పొందుకోవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ పొందుకొని డబ్బులు వస్తాయని కొంతమంది అడుగు. పేద దగ్గరికి వచ్చాడు ఒక ఆయన, ఏమని, ఇదిగో నేను ద్రవ్యం ఇస్తాను, డబ్బులు ఇస్తాను, నాకు అన్ని విద్యలు తెలుసు, కానీ నేను ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాను, వాడు పరిశుద్ధాత్మ పొందులాగా నాకు కూడా అటు వరం కావాలి, నీకు ద్రవ్యం ఇస్తాను, డబ్బులు ఇస్తాను, వెండి ఇస్తాను. పేతురు అంటాడు, నీ మనసు దేవుని ఎదుట సరైనది కాదు, అది నువ్వు పొందుకోలేవు. నువ్వు డబ్బు సంపాదించాలని కానీ ఏదైనా మనుషులు సంపాదించాలని కాదు, నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవాల్సింది పునరుద్ధానం చెందాలని. చెప్పండి. ఆ పునరుద్ధాన శక్తి నువ్వు పొందుకోవాలి. నీలో ఉన్నటువంటి బలహీనతలన్నీ ఎన్నిసార్లు స్వస్థత పొందినా, ఎన్నిసార్లు నువ్వు చనిపోయి తిరిగి లేచినా, క్రీస్తు యొక్క ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు నిజంగా? అంటే ఈరోజు చాలా మందికి ఈ విషయము అర్థం కాల. ఎందుకంటే యేసుప్రభు లేచాడు, నేను కూడా లేస్తాను. ఎట్లా వేస్తావు నువ్వు? లేవు. ఆ జీవ పునరుద్ధానానికి, తీర్పు పునరుద్ధానంలో నుంచి తీర్పులోనికి రాక జీవంలోకి దాటినటువంటి శక్తి పరిశుద్ధాత్మలో ఉంది. చెప్పండి. ఈ ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మతో నువ్వు బ్రతికుండగానే ఏకీవించాలి. నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని ఆత్మ చేత ముడిపెట్టుకోవాలి. నీకు దేవునికి ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక బంధాన్ని చనిపోయినంత వరకు నువ్వు కాపాడుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మ నీకు అవసరం. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన చేసుకుందాం. ఈ రెండు విషయాలు, ఒకటి శారీరకంగా మనం బలపడాలి, ఆత్మరీత్యా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈ రెండు మన జీవితంలో ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు, నీకు పునరుద్ధానము అనుగ్రహిస్తాడు. ఆ పునరుద్ధాన శక్తి నువ్వు పొందుకుంటా. రెజరెక్షన్ పవర్ ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, ఈ లోకములో ఉన్నటువంటి వాటన్నిటినీ సమస్తమును పెట్టతో సమానంగా ఎంచుకొని క్రీస్తు యొక్క మనస్సును ఎరిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్.